నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. చంపై సోరెన్ సర్కార్ విశ్వాస పరీక్షలో గెలిచింది. చంపై ప్రభుత్వానికి అనుకూలంగా 47 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. వ్యతిరేకంగా 29 ఓట్లు పడ్డాయి. హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో కొత్తగా సీఎంగా ప్రమాణం చేసిన చంపై సోరెన్ నేడు బల పరీక్ష నిరూపించుకున్నారు. కాగా భూ కుంభకోణం కేసులో ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న హేమంత్ సోరెన్ రాజీనామా చేయడంతో 81 మంది సభ్యుల అసెంబ్లీలో చంపై సోరెన్ మెజార్టీని నిరూపించుకోవాల్సి వచ్చింది. అయితే ఫ్లోర్ టెస్ట్ నేపథ్యంలో హేమంత్ సోరెన్ ను ఈడీ అసెంబ్లీకి తీసుకువచ్చింది. బల పరీక్షకు ముందు అసెంబ్లీలో మాట్లాడిన చంపై సోరెన్ ప్రజల మద్దతుతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. చంపై సోరెన్ హేమంత్ సోరెన్ 2.0 అంటూ అభివర్ణించారు. ప్రస్తుతం అసెంబ్లీలో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి 45 సీట్లు ఉన్నాయి. సిపిఐ ఏకైక ఎమ్మెల్యే ఆ కూటమికి బయట నుంచి మద్దతిస్తూ ఉండగా బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బల పరీక్షలు గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు వస్తే సరిపోతుంది. అయితే ప్రస్తుతం కూటమి బల పరీక్షలో విజయం సాధించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. सक्कू सक्केंद्र सक्कू सक्कू बाय 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 बायेंद्र भार्गव हाय बाय గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేట్ కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.